అదే పాపం గుండమ్మ అక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. తనతో పాటు నువ్వు తోడుగా వెళ్ళుంటే బాగుండేదిరా. ఏం చేయమంటావు నాన్న? చిన్నప్పటి నుంచి అమ్మ మాట కాదని నేనేమైనా చేయడం చూసావా నువ్వు? ఇప్పుడు గానీ వాళ్ళు దొరకపోతే గుండమ్మ అరెస్ట్ని ఆపడం ఎవరి వల్ల కాదు. లేదబ్బాయి, ఇప్పుడే కాదు, ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా తిరిగి ఎదుర్కోగల సత్తా గుండమ్మకుంది. తాను చెప్పిందంటే చేస్తుంది, ఏదైనా సాధించుకొస్తుంది. నాకు మాత్రం ఆ నమ్మకం ఉంది గుండమ్మ మీద. వదినా, వాళ్ళు నిజంగానే వస్తారంటావా? ఆ రోజు ఫోన్లో మాట్లాడిన దాని ప్రకారం ఖచ్చితంగా ఇక్కడికి రావాలి బాబీ. వస్తాడు. మీరెంత మీటింగ్ పెట్టినా దాని తలకి మించిన భారాన్ని దించటం ఈసారి మీ వల్ల కూడా కాదు. ఏమండి, గుండమ్మ గారు ఎక్కడ? దేనికి ఎస్ఐ గారు? దేనికోసం అంటారేంటండి? మీకిచ్చిన టైం అయిపోయింది. గుండెమ్మ తన నిర్దోషిత్వాన్ని ఇంకా నిరూపించుకోలేదు కదా. అరెస్ట్ చేయడానికి వచ్చారేమో. ఎగ్జాక్ట్లీ శ్రీనివాసరావు గారు, మీ మీదున్న గౌరవంతో ఇప్పటి వరకు ఆగాం. బట్ నాకేం సంబంధం లేదు, నేనే తప్పు చేయలేదని చెప్పాల్సిన ఆవిడ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు కాబట్టి ఆవిడ్ని అరెస్ట్ చేయక తప్పదు. అయిపోయింది. నా ఇంటి పరువు మొత్తం మంట కలిసిపోయే రోజు వచ్చేసింది. ఇదిగో మీ అందరికి ఇప్పుడే చెప్తున్నాను, ఆ గుండం అరెస్ట్ అయిందంటే ఇక ఈ ఇంటికి దానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఇక మీద అది ఇంటి కోడలు కాదు, ఇక నీ భార్య కూడా కాదురా. అమ్మా, ఏం మాట్లాడుతున్నావమ్మా? రేయ్, నా మాటకు తిరుగులేదు. అది మళ్ళీ ఇంటి గడప తొక్కిందంటే నా మీద ఒట్టే. ముందు ఆవిడ్ని పిలిపించండి. పిలిపించడానికి గుండమ్మ అసలు ఇంట్లో ఉంటేనేగా. ఇంట్లో లేరా? ఏంటి సార్, మేము వచ్చి అరెస్ట్ చేస్తామని తనే ఎస్కేప్ అయ్యారా, లేదా మీరే ఎస్కేప్ చేశారా? ఇదిగోండి ఎస్ఐ గారు, తప్పు చేసిన వాళ్ళనంటే పారిపోయేదే. మా గుండమ్మ ఏ తప్పు చేయదు, పారిపోదు. అసలు దొంగల్ని పట్టుకోవడానికి వెళ్ళింది, పట్టుకుంటది. వాళ్ళని పట్టుకుని తీసుకొచ్చి మీ ముందు నిలబెడుతుంది. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటది. ఫోన్ చేసి ఆవిడ ఎక్కడుందో కనుక్కొని వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పండి. అది కాల్ చేయరా? చెయ్. హలో, ఏమండి? గుండమ్మ, ఎక్కడున్నావు? ఇక్కడే పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నానండి.
నీకోసం ఇంటికి పోలీసులు వచ్చారు. ఒక 1 అవర్ వెయిట్ చేయమనండి. నిజమైన దోషుల్ని నేను తీసుకొస్తాను. ఓకే. ఏమైంది వదినా? ఇంటికి పోలీసులు వచ్చారంట బాబీ. 1 అవర్లో అసలు దోషం తీసుకొస్తానంటుంది. ఒక్క 1 అవర్ వెయిట్ చేయండి సార్ ప్లీజ్. 1 అవర్లో ఎలా పట్టుకుంటుంది? వాళ్ళెక్కడున్నారో దానికే తెలుసని. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే. మా పాస్పోర్ట్లు. నేను ఇప్పుడే వస్తాను. హలో, ఎక్కడున్నారు? చిన్న పని మీద బయటకు వచ్చాం మేడం. థ్యాంక్ యూ సార్. ఆవిడ మమ్మల్ని పట్టుకోవడం అనేది జరగని పని. మేము గెటప్ను మార్చి ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్త పడి బయటకు వచ్చాం. మీరేం టెన్షన్ పడకండి. ఏంటంట? ఆ గుండమ్మ మనల్ని పట్టుకోవడానికి బయలుదేరిందంట. ఎదుర్కోవడానికి వచ్చినా మనల్ని గుర్తుపట్టలేదు కదా పట్టుకోవడానికి. వదినా, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. నాకెందుకో వాళ్ళు రావడాన్ని మనం గమనించలేదనుకుంటా. ఎందుకైనా మంచిది లోపలికి ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. సరే బాబీ, పద. పదండి. సారీ.
దేవుడి డబ్బు కొట్టేసి నింద నా మీద వేస్తారా మిమ్మల్ని? ఎక్కడికి రా పారిపోతున్నారు ఆ? ఏంటి సార్ ఇది 1 అవర్ అన్నారు. ఇంత టైం అయినా ఆవిడ ఇంకా రాలేదు. మీరు నిజమే చెప్తున్నారా లేక మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా? అసలైన నిందితుల్ని పట్టుకోవడానికి కొంచెం ఆలస్యమైంది ఎస్ఐ గారు. మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు క్షమించండి. దేవుడి డబ్బుని భూమి పత్రాల్ని కొట్టేసింది వీళ్ళిద్దరే సార్. చెప్పండి రా, చెప్పండి, చెప్పండి రా, చెప్పండి, చెప్పండి, చెప్పండి రా, చెప్పండి. చెప్పు. చెప్తాను బాబు, చెప్తాను చెప్తాను బాబు. ఈ దొంగతనం చేసింది మేమే సార్. ఇందులో గుండమ్మ గారికి అలాంటి సంబంధం లేదు. ఇంతకాలంగా నమ్మకంగా ఉంటూ దేవుడికి సేవ చేస్తూ దేవుడి సొమ్మునే కాజేయాలనుకుంటున్నారా? మీరు మనుషులేనా? మంచివాళ్ళు, నమ్మకస్తులుగా ఉండేవాళ్ళు ఒక్కసారిగా దొంగలయ్యారంటే ఖచ్చితంగా ఇది వీళ్లకు పుట్టిన బుద్ధి అయి ఉండదు. ఎవరో వీళ్ళతో ఈ పని చేయించుంటారు. మంచివాళ్ళలా నమ్మిస్తూ నాటకాలాడే ఇలాంటి వాళ్ళని అస్సలు క్షమించకూడదు. ఎవరు మీతో ఈ పని చేయించారు? చెప్పండి, చెప్పండి, చెప్పండి రా. ఎవరు నా భార్య మీదే నిందలు వేస్తారా? చెప్తారా లేదా? చెప్పండి, చెప్పండి రా. చెప్పండి, ఎవరు ఎవరు చేయించారు? చెప్పండి, చెప్పండి రా. మరి మీతో ఈ ఏదో పని చేయించింది ఎవరో చెప్పండి రా, చెప్పండి. ఎవరు చేయించారు? ఎవరు ఎవరు చేయించారు? చెప్తాను సార్, చెప్తాను సార్. చెప్పండి రా. అదిగో ఆ లోకేశ్వరి. ఆవిడ మమ్మల్ని కలిసి మాతో ఈ పని చేయమని చెప్పారండి. మా దగ్గరకు వచ్చి గుండమ్మ గారి మీద నింద వెయ్యాలని చెప్పారు. అలా చేయడానికి మా ఇద్దరికి 50 లక్షలు ఇస్తామన్నారు. ఏవే, నీకు గుండమ్మ మీద కోపం ఉంటే మీరు చూసుకోవాలి గాని పంతాన్ని నెగ్గించుకోవడం కోసం నా ఇంటి పరువు బయట పెట్టాలని చూస్తారే? ఏమే, నువ్వు చుట్టం చూపుగా వచ్చి నా పప్పుగా ఎసరు పెడతారే?
అసలు మిమ్మల్ని ఆగండి మేడం. వీళ్ళకి సన్మానం చేయాల్సింది ఇలా కాదు, స్టేషన్కి తీసుకెళ్లి మా స్టైల్లో మేం చేస్తాం. ఎస్ఐ గారు ప్లీజ్ నా మాట వినండి. సార్ సార్ మా మాట వినండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను ఎస్ఐ గారు. గుండమ్మ చెప్పకుండా కానిస్టేబుల్స్. అత్తయ్య గారు ఏయ్, సార్. అత్తయ్య గారు నువ్వైనా చెప్పు చెప్పు ఏమంటుంటే? అత్తయ్య గారు ప్లీజ్. అరెస్ట్ చేయండి. మావయ్య అలాగే గారు సార్. మీరైనా చెప్పండి. అరే, మావయ్య గారు రామ్మా, ఏమండి? తీసుకెళ్ళండి. ఏమండి? గుండు, గుండు, గుండు నువ్వైనా చెప్పు గుండు ప్లీజ్. పదండి. ఇంకెప్పుడు ఇలా మేడం, చేయను. పదండి మేడం. గుండమ్మ ప్లీజ్ గుండమ్మ. వెళ్ళండి మేడం. గుండమ్మ, అరే, గుండు, వెళ్ళండమ్మా. గుండమ్మ. రేయ్, పదండి రా. చెప్పండి చెప్పండి రా. చెప్తారా లేదా ఆ? చెప్తామయ్యా. చెప్తారా? చంపేస్తానా? చెప్తామయ్యా. వీళ్ళు ఇలా చెప్పరు, స్టేషన్కి తీసుకెళ్ళి మేం చెప్పిస్తాం. చెప్పండి రా, ఆ డబ్బులు పత్రాలు ఎక్కడున్నాయి? మా దగ్గరే ఉన్నాయి సార్, ఇచ్చేస్తాం సార్. కానిస్టేబుల్స్, వీళ్ళని తీసుకురండి. పదండి. అనవసరంగా మిమ్మల్ని అనుమానించాం, సారీ మేడం. అయ్యో, మీ డ్యూటీ మీరు చేశారు, మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి? వస్తాం మేడం, నమస్తే. మంచిది. మొత్తానికి అసలు దొంగలను పట్టించి పెద్ద గంట నుంచి బయటపడకుండమ్మా. తన నిర్దోషత్వాన్ని తాను నిరూపించుకోవడమే కాకుండా ఈ కుటుంబం పరువు పోకుండా కాపాడగలిగింది. నిన్ను ఎంత పొగిడినా తక్కువేనమ్మా. సరే, దేవుడి కళ్యాణానికి టైం అవుతోంది, అందరం వెళ్దాం పదండి. పదండి అలాగే. పదండి పదండి. అరే ఏంటండి మీరు ఇంకా మీరు రెడీ అవ్వలేదా? ఇలాగే ఉన్నారేంటి? స్వామి వారి కళ్యాణానికి టైం అవుతుంది, వెళ్ళండి, వెళ్ళి రెడీ అవ్వండి. అది ఎంతసేపే, 2 minutesలో రెడీ అయిపోతాను. సరే, అవును, సీతారాముల వారి కళ్యాణం కోసం పట్టు వస్త్రాలను తీసుకొచ్చాం కదా, ఎక్కడ పెట్టారు? అది దేవుడి మందిరం దగ్గర పెట్టాను. సరే సరే, ముందు మీరు వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి, నేను తీసుకొస్తాను. గుణమా, ఏంటండి? ఒకసారి ఇట్రా. ఎందుకు? అరే రమ్మంటుంటే. ఏంటండి? ఏమండి, ఏంటండి ఇది? ఆనందంగా ఉండమ్మా. దేవుడు అకౌంట్లో డబ్బుల్ని, ఆలయం తాలూకు భూమి పత్రాలు నువ్వు కాజేశావని నీ మీద నింద వేశారు. అన్ని దారులు మూసుకుపోయా అనుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఇంత తెలివిగా బయటపడ్డావు చూడు. అందుకే ఈ ఆనందం. అసలు దోషిని పట్టుకోలేక నువ్వెక్కడ జైలుకి వెళ్లాల్సి వస్తుందోనని నేనెంత భయపడ్డానో తెలుసా? యాక్చువల్లీ భర్తగా ఇలాంటి సమయంలో నీకు తోడుగా అండగా నేనుండాలి. కానీ అమ్మ మాటకి ఎదురు చెప్పలేక. ఏమండి,